ఓం శుక్లాంబరధరం విష్ణుం ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం అగజానన పద్మార్కం గజాననమహర్నిశం గజాననమహర్నిశం అనేకదం అనేకదం తం భక్తానాం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఏకదంతముపాస్మహే. మహనీయులు, మాననీయులు, సకల శాస్త్ర కోవిదులైనటువంటి చాణక్యుల వారు నీతి శాస్త్రాన్ని బోధిస్తూ సమాజంలో ఉండేటువంటి అన్ని వర్గాల వారికి ఉపయుక్తమైనటువంటి అనేకమైన అంశాలను చెబుతూ ఉన్నారు. అందులో భాగంగా మనం ఇప్పటి వరకు చాలా విషయాలు తెలుసుకుంటూ వచ్చినాం. ఇందులో రాజుల కోసం చెప్పినటువంటి ఉన్నాయి, ప్రజల కోసం చెప్పినటువంటి ఉన్నాయి, సామాన్యుల కోసం చెప్పినటువంటి ఉన్నాయి. మన ఆలోచన విధానాన్ని మార్చడం కోసమే నీతి శాస్త్రం ఉంటుంది ఎప్పుడు. అంటే ఎందుకు మార్చాలి మన ఆలోచన విధానాన్ని అంటే, మనం అంటే మన ఆలోచనే, మన జీవితం అంటే మన ఆలోచనల యొక్క సమాహారం. మన సుఖాలు దుఃఖాలు మన ఆలోచనల యొక్క సమాహారాలు. అందుకని ఆలోచన మారితే దుఃఖం పోతుంది, ఆలోచన మారితే సుఖం కలుగుతుంది. సుఖంగా ఉండేవాడికి ఒక ఆలోచన కలిగిందంటే అది దుఃఖంగా పరిణమించవచ్చు. దుఃఖంతో ఉండేటువంటి వాడు చిన్న ఆలోచన వల్ల తన పరిస్థితుల్ని పూర్తిగా మార్చుకొని ఆనందంగా బ్రతకచ్చు. కాబట్టి మన ఆలోచనల యొక్క తీవ్రతను, పరిధిని, పరిమితిని మార్చడం అనేదే నీతి శాస్త్రం యొక్క ప్రధానమైన ఉద్దేశం. అందులో భాగంగా 12వ శ్లోకం, నాత్యంతం సరళైర్భావ్యం నాత్యంతం సరళైర్భావ్యం గత్వా పశ్య వనస్థలీం గత్వా పశ్య వనస్థలీం ఛిద్యంతే సరళాస్తత్ర ఛిద్యంతే సరళాస్తత్ర కుబ్జాస్తిష్టంతి పాదపాః. కుబ్జాస్తిష్టంతి పాదపాః. అత్యంతం సరళైః నా భావ్యం. సరళం అంటే రుజు మార్గం అని అర్థం, చక్కగా ఉండడం. అత్యంత సరళం, మిక్కిలి సరళంగా ఉండడం, అంటే స్ట్రైట్ గా ఉండడం అని అర్థం. సరళం అంటే స్ట్రైట్ లైన్ ని మనం సరళ రేఖ అంటాం కదా. ఇక్కడ సరళం అంటే రుజు మార్గంలో ఉండడం అని అర్థం. అది నా భావ్యం అంటాడు. అది సరైనటువంటిది కాదు. అందరూ ఏం చెప్తారు, అయ్యా మీరు రుజు మార్గంలో ఉండండి, సరైనటువంటి దారిలో ఉండండి చెప్తారు కదా. మరి చాణక్యుల వారు ఎందుకు సరళంగా ఉండొద్దు అని చెప్తున్నారు? ఇట్లాంటివి వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఆ సందర్భాన్ని అనుసరించి తీసుకోవాలి. దానికి ఒక చక్కని ఉదాహరణ చెప్తున్నాను.
గత్వా పశ్య వనస్థలి, అడవికి వెళ్ళి చూడు. అడవికి వెళ్ళినటువంటి వాడు ఏం చేస్తాడు? తత్ర సరళాహ ఛిద్యంతే, తత్ర అక్కడ సరళాహ పాదపాహ ఛిద్యంతే. అడవికి వెళ్ళినటువంటి వాడు చక్కగా ఉండేటువంటి కొయ్యను నరికేస్తాడు, అని వాడుకుంటాడు. కుబ్జా తిష్టంతి, వంకర్ టింకర్ గా ఉండే వాటితో పని లేదు, వాటిని వదిలేస్తాడు. అంటే నువ్వు సరళంగా ఉన్నావంటే నీ పరిస్థితి కూడా అదే అని చెప్తున్నా. ఇక్కడ మనం ఇంకో దాన్ని అనుసంధానం చేసుకోవాలి. ఏమిటంటే, మనకు ఒక కథ ఉంటుంది. ఒక గ్రామంలో ఒక నీళ్ల బావి ఉంటుంది. ఆ బావి దగ్గరికి ఒక విష సర్పం చేరుతుంది. ఆ ఊర్లో ఉండే వాళ్ళను ఒకరిద్దరిని కాటేస్తుంది నీళ్లకు వెళ్ళినప్పుడు. ఇక అందరూ భయపడిపోయి ఆ బావి దగ్గరికి నీళ్లకు వెళ్ళడం ఆపేస్తారు. కానీ వాళ్ళకు నీళ్లకు వేరే అవకాశం లేదు. అందుకని పక్క గ్రామానికి వెళ్ళి నానా అవస్థలు పడి నీళ్లు తెచ్చుకుంటూ ఉంటారు. ఇట్లా ఉంటే ఆ ఊరికి ఒక సాధు మహాత్ముడు వస్తాడు. వీళ్ళందరూ ఆయన్ని వేడుకుంటారు, స్వామి మాకు ఇట్లా కష్టం ఉంది, పాము వెళ్ళడం లేదు అని చెప్పి. అంటే ఈయన దాని దగ్గరకు వెళ్ళి, ఇదేమైనా నీకు భావ్యంగా ఉందా? వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు? ఇక మీదట నువ్వు కాటు వేయకు అని చెప్పాడు. అది సరే అన్నది. ఆ రోజు నుంచి అది కాటు వేయడం మానేసింది. అదేం అందలేండి, మీరు పోయి నీళ్లు తెచ్చుకోండి అని చెప్పి అన్నాడు. వాళ్ళు వెళ్ళి నీళ్లు తెచ్చుకుంటూ ఉన్నారు. అదేం అందం లేదు. అదేం అనడం లేదని తెలిసినటువంటి పిల్లవాళ్ళు ఏం చేశారంటే, దాని దగ్గరికి పోవడం, 2 రాళ్లు దాని మీద వేయడం, ఒక కర్ర తీసుకొని దాన్ని కొట్టడం, ఇట్లా చేస్తూ ఉన్నా. సాధువుకి ఇచ్చినటువంటి మాట కారణం చేత అదేం అనడం లేదు. ఓ వారం తర్వాత ఆ సాధు మహాత్ముడు తిరిగి వచ్చాడు. ఎలా ఉందో పాము చూద్దామని. ఆ పాటికి దానికి శరీరం అంతా వ్రణాలు, గాయాలైపోయాయి, రక్తం కారుతుంది, చీము పట్టేసింది. దాని పరిస్థితి ఘోరంగా ఉంది. ఎలా ఉన్నావని అడిగాడు. స్వామి ఇలా ఉన్నానని చెప్పింది. చూస్తే అతనికే జాలేసింది. వచ్చే పిచ్చిదానా, నేను నిన్ను కాటు వేయొద్దని చెప్పి అన్నానే గాని బుస కొట్టొద్దని చెప్పలేదు కదా. పిల్లవాళ్ళు నీ దగ్గరికి వచ్చినప్పుడు కాస్త బుస కొడితే సరిపోయేది కదా, వాళ్ళు భయపడి దూరంగా వెళ్ళేవాళ్ళు అని చెప్పారు. అంటే దాన్నే ఇక్కడ అనుసంధానం చేసుకోవాలి. మనం అత్యంత సరళంగా ఉన్నామంటే మనల్ని బలి చేసేందుకు అవతల వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందుకని ఎక్కడ ఎలా ఉండాలో తెలిసి ఉండాలి. నా కోపమే రాదండి అంటే అది కూడా తప్పే. కోపం కూడా మంచిదే, రావాల్సింది. దానికి ఒక సందర్భం ఉంటుంది, దానికి ఒక పరిధి ఉంటుంది, పరిమితి ఉంటుంది. ఇది దీర్ఘంగా ఉండకూడదు. ఒక్కోసారి మంచిగా జరగనటువంటి పనులు కోపంతో జరుగుతాయి. ఆ కోపం అనేది పని జరిగేంత వరకే ఉండాలి, ఆ తర్వాత అది ఉండకూడదు. వలవదధిక దీర్ఘ వైరవృత్తి అని భారతం చెప్తుంది. చాలా కాలం పాటు పగ ఎప్పుడు ఉండకూడదు. అప్పటికి ఆ పని పూర్తి కావడానికి. అట్లని అత్యంత సరళంగా కూడా ఉండకూడదు. అత్యంతం సరళైహి నా భావ్యం. చాలా రుజువుగా సరళంగా ఉండకూడదు. ఈ సారళ్యంతో ఉండేటువంటి వాడు అనేకమైన సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
అవతల వాడు కాస్త గట్టివాడు అని తెలిస్తే వీడు జాగ్రత్తగా ఉంటాడు, వానితో మనం పెట్టుకోకూడదు, వాని జోలికి వెళ్ళకూడదు అని. వాడి మనం ఏం చేసినా వాడేమి పలకడు ఉలకడు అని అనుకుంటే వాడు ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు. ఇది ఇక్కడ సమస్య. అందుకని నువ్వు అనవసరంగా డిస్టర్బ్ కావద్దు. దీనివల్ల నువ్వు సరళంగా ఉండడం వల్ల నీకు వచ్చే లాభం ఏంది? లోకం అంతా నిన్ను మంచివాడు అంటుంది. ఈ మంచివాడు కావడం అనేది చాలా దుర్మార్గమైన విషయం. ఎందుకంటే ఒక్కసారి నిన్ను మంచివాడని ముద్ర వేసేస్తే ఇంకా నువ్వు మంచివాడుగా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటావు. దాన్ని ఆసరాగా తీసుకొని అవతల వాడు నిన్ను బ్లేమ్ చేస్తూ ఉంటాడు. అవతల వాడు నిన్ను తిట్టాడు, నువ్వు అన్ని మాటలు తిట్టకపోయినా వాడిని గట్టిగా అదిలించినా మళ్ళీ వాడిని జోలికి రాడు. కానీ నువ్వు మంచివాడు కాబట్టి వాడిని క్షమించి వాడిని ఏం అనకుండా వదిలేస్తావు. ఎందుకు? నేను మంచివాడిని అందుకని వాడిని క్షమించేస్తాను. వాడు దాన్ని ఆసరాగా తీసుకుంటాడు, ఈసారి కొట్టడానికి ప్రయత్నం చేస్తాడు. ఊరికేనే, దానివల్ల పెద్ద వాడికి ఏం లాభం ఉండదు. నిన్ను బాధ పెట్టడం వాడికి ఒక సరదా. నువ్వు ఏడుస్తూ ఉంటే, నువ్వు దుఃఖపడుతూ ఉంటే వాడు ఆనందంగా నవ్వుతూ ఉంటాడు. లోకం యొక్క తీరుని చెప్తున్నాడు. అందుకని అత్యంత సరళంగా ఉండడం పనికి రాదు. దానికి ఒక అద్భుతమైనటువంటి ఉదాహరణ ఏం చెప్పారు? అడవిలోకి మనం వెళ్ళామంటే మనం చూస్తే వంకర టింకర చెట్లన్నీ అట్లాగే ఉంటాయి. ఏవైతే చక్కగా ఉంటాయో వాటిని ఎవడో ఒకడు ఇంటి వాసాలకనో దూలాలకనో దాని సైజును బట్టి నరుక్కొని వెళ్ళిపోతాడు. చివరికి చిన్న చెట్టు అయినా సరే ఊతకర్రకు కావాలనైనా నరుక్కొని వెళ్ళిపోతాడు, చక్కగా ఉంటుంది. అందుకని చిద్యంతే సరళాస్తత్రం. ఇప్పుడు ఈ వంకరగా ఉండడం అనేది నిన్ను నువ్వు కాపాడుకోవడానికి మాత్రమే, అవతల వానికి హాని చేయడానికి కాదు. ఇది గుర్తుపెట్టుకో. నిన్ను నువ్వు కాపాడుకోవాల్సి వచ్చినప్పుడు నువ్వు బుస కొట్టడంలో తప్పు లేదు. నువ్వు కాటు వేయాల్సినటువంటి అవసరం లేదు. అవతల వాళ్ళకి హాని చేయొద్దు. అట్లని నీకు హాని జరుగుతూ ఉంటే మౌనంగా ఉండకు అని చెప్పడమే ఈ శ్లోకం యొక్క ప్రధానమైన ఉద్దేశం. తర్వాత యత్రోదకం తత్ర వసంతి హంసాః యత్రోదకం తత్ర వసంతి హంసాః తథైవ శుష్కం పరివర్జయంతి. తథైవ శుష్కం పరివర్జయంతి. న హంసతుల్యేన నరేణ భావ్యం న హంసతుల్యేన నరేణ భావ్యం పునస్త్యజంతః పునస్త్యజంతః పునరాశ్రయంతః. పునరాశ్రయంతః. హంసాః హంసలు ఎత్ర ఉదకం తత్ర వసంతి, నీళ్లు ఎక్కడుంటాయో అక్కడ నివసిస్తూ ఉంటాయి. తథైవ అదే విధంగా శుష్కం ఎండిపోతే అంటే నీళ్లు ఎండిపోతే పరివర్జయంతి దాన్ని వదిలేస్తాయి. నీళ్లుంటే ఉంటాయి, నీళ్లు లేకపోతే వదిలేస్తాయి. ఇది హంసల యొక్క స్వభావం. హంసతుల్యేన నరేణ నా భావ్యం. హంసలాగా మనిషి భావించకూడదు. అంటే నీళ్లుండాయని వచ్చి చేరడం, నీళ్లు లేవని వదిలేయడం, ఇది హంసకు సరే గాని మనిషికి మంచిది కాదు అలా చేయడం.
మానవుడు అట్లా చేయకూడదు. నిజానికి సంపదలు లేనప్పుడే మానవుడు తోడుగా ఉండాలి. సంపదలు కలిగినాయి, ఎప్పుడు సంపద కలిగిన అప్పుడు బంధువులు ఒత్తురది ఎట్లనినన్ తెప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 చేరు గదరా సుమతి అని చెప్పి అన్నాడు. ఇక్కడ ఆ విధంగా మానవుడు ప్రవర్తించకూడదు అని చెప్తుంది. అట్లా ప్రవర్తిస్తే వాడిని అవకాశవాది అంటారు. హంస ప్రవర్తిస్తుందంటే దానికి మనిషికి తేడా ఏమిటి? దానికి వివేకం లేదు, మనిషికి వివేకం ఉంది. ఆహార నిద్ర భయమైదునాలు హంసకు మానవునికి సమానం. మరి తేడా ఏమిటి అంటే హంసకు వివేకం ఉండదు, మానవునికి వివేకం ఉంటుంది. ఆ వివేకం ఉన్నటువంటి వాడు ఇలా ప్రవర్తించడం సరైనటువంటిది కాదు అని చెప్తున్నాడు. ఎత్ర ఉదకం తత్ర వసంతి హంసాః తదైవ శుష్కం పరివర్జయంతి నరేణ హంసతుల్యేన నా భావ్యం. మానవుడు హంసతో సమానంగా ఉండకూడదు. ఎట్లా? పునశ్త్యజంతః పునరాశ్రయంతే, మళ్ళీ వదిలేయడం, మళ్ళీ ఆశ్రయించడం, మళ్ళీ వదిలేయడం, మళ్ళీ ఆశ్రయించడం. వాడికి ₹1,00,00,000 వచ్చింది లాటరీలో, పరిగెత్తుకుంటూ రావడం. వాడు ఆ 1,00,00,000 ఖర్చు పెట్టేశాడు, బికారి అయిపోయాడు, మళ్ళీ వెళ్ళిపోవడం. ఈసారి ఇంకేదో వ్యాపారంలో ₹1,00,00,000 వచ్చింది, మళ్ళీ రావడం, మళ్ళీ పోవడం. అప్పుడు ఏమనుకుంటాడు నిన్ను? నీ క్యారెక్టర్ ఏంటి? అరే వీడు డబ్బు కోసమే వస్తున్నాడు, డబ్బు లేకపోతే వీడు ఉండడు అనేది తెలుస్తుంది. అలా తెలిసినప్పుడు నీ గౌరవం ఎందుకు ఉంటుంది? గౌరవం ఉండదు. మరి హంసకు గౌరవం ఉంటుందా? హంసకు గౌరవం ఉంటుంది. ఎందుకంటే అవన్నీ ఒకే రకంగా ప్రవర్తిస్తాయి కాబట్టి. అయ్యో ఈ కొలను నాకు ఆహారాన్ని ఇచ్చింది అని ఆ కొలను ఎండిపోయిన తర్వాత కూడా ఒక హంస ఆడ కూర్చోదు, ఊరికి కూడా కూర్చోదు. అక్కడ అన్నింటికీ ఒకే రకమైనటువంటి ఆలోచన, ఒకే రకమైనటువంటి అవసరం ఉన్నది. కానీ మానవునిలో ఒకే రకమైనటువంటి ఆలోచన, ఒకే రకమైనటువంటి అవసరం ఉండదు. ఈ కారణం చేత ఏం చేయాలా అంటే, ఎప్పుడైతే నీకు అవతల వాడి దగ్గర డబ్బులు ఉన్నాయో అప్పుడు మాత్రమే ఉండడం, లేదా వాని దగ్గర డబ్బులు అయిపోయాయి అంటే వెళ్ళిపోవడం, ఇది నీ వ్యక్తిత్వాన్ని సూచిస్తుంది, నీ క్యారెక్టర్ని సూచిస్తుంది, నీ ప్రాధాన్యతను సూచిస్తుంది. అలాంటివి చేయకూడదు. ఇవి సాధారణంగా ఎవరు చేస్తూ ఉంటారు? వీళ్లను నీతి శాస్త్రం పరభాగ్యోపజీవి అంటుంది. ఇతరుల భాగ్యం మీద, సంపదల మీద ఆధారపడి జీవించేవాడు. వీడు ఎప్పుడు దుఃఖాన్ని పొందుతూ ఉంటాడు. మిత్రలాభంలో 6 దుఃఖభాగులను గురించి చెప్తాడు. ఈర్ష్యాలువు, జుగుప్సావంతుడు, నిత్యశంకితుడు, పరభాగ్యోపజీవి, ఇట్లా చెప్తూ వస్తాడు. వీడు పరభాగ్యోపజీవి, ఇతరుల సంపద మీద ఆధారపడి జీవించేటువంటి వాడు. అందుకని ఆ సంపద ఉంటే ఉంటాడు, సంపద పోతే పోతాడు. ఇతనికి స్వతంత్రత ఉందా? లేదు. గౌరవం ఉంటుందా? ఉండదు. ఇతడు దుఃఖభాగుడు, అంటే నిరంతరం దుఃఖాన్ని అనుభవించేటువంటి వాడు అని అర్థం. ఇంకా ఒక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. అవతల వాడికి సంపదలు వచ్చాయి, వాడిని మనం ఆశ్రయించాం, వాడి సంపద మనకు ఇస్తాడా? ఇవ్వడు. వాని అవసరాలు వానికి ఉంటాయి.
మనకేమి ఇస్తాడు? వాడి అవసరాలు తీరగా మిగిలి వాడు ఇవ్వగలను అని అనుకుంటే, వాడికి త్యాగ బుద్ధి ఉంటే, ఇచ్చి ఆనందాన్ని పొందాలి అని అనుకుంటే అప్పుడు ఇస్తాడు. అవన్నీ లేకపోతే వాడికి సంపదలు ఉన్నా ప్రయోజనం లేదు. సంపదలు ఉన్న ప్రతి ఒక్కడు ఇది దానం చేస్తాడా? దానం చేయాలనుకున్న ప్రతి ఒక్కడికి సంపదలు ఉంటాయా? అదేమి లేదు. ఎంత వాడి యొక్క ఆలోచనల్లో ఉండేటువంటి శ్రేష్టత్వం. దానం చేయాలి అని అనుకున్నాడంటే వాళ్ళ దగ్గర ఉండే దాంట్లో ఎంతో కొంత దానం చేయాలి. ఎంతో కొంత దానం చేయాలి. వేసవి కాలం వచ్చింది, ఎవరికో ఒకరికో గొడుగు కొనిస్తాడు. రోడ్డు పక్కన భిక్షగాళ్ళు ఉంటారు, వాళ్ళ కాళ్ళకు చెప్పులు ఉండవు, ఒక జత చెప్పులు కొనిస్తాడు ఒక్కడికి. వాని శక్తి కొద్ది. 1000 మందికి చెప్పులు కొని ఇచ్చే శక్తి ఉండేవాళ్ళు లేరా పట్టణంలో? ఉన్నారు. వాడికి ఆలోచన వస్తుందా? రాదు. వచ్చినా అంగీకరిస్తాడా? అంగీకరించడు. అదే వాని ఆడంబరం కోసం ఖర్చు పెట్టుకోమంటే ఖర్చు పెట్టుకోడా? ఖర్చు పెట్టుకుంటాడు. వాడు వాని స్నేహితులు కలిసి ఒక స్టార్ హోటల్లో కూర్చొని రకరకాలైనటువంటి పదార్థాలు తిని త్రాగి ఓ ₹1,00,000 బిల్లు అయితే ఆనందంగా కట్టేసి వస్తాడు. ₹1,00,000 ఇస్తే ఓ 200 మందికో 300 మందికో ఎండాకాలంలో చెప్పులు కొనిచ్చేయచ్చు. ఒక 500 మంది గొడుగులు కొనిచ్చేయచ్చు. వాడు ఎందుకు చేయడు? చేయడు, అంతే. వాడి స్వభావం అది. చేయాలని ఏం లేదు. అదే చిన్న సంపాదన ఉండేటువంటి వాడు, అయ్యో పాపం ఆ సిగ్నల్ దగ్గర పిల్లవాడు అడుక్కుంటూ ఉన్నాడు, వాడి కాళ్ళకు చెప్పులు లేవు, వానికి ఒక జత చెప్పులు కొనిద్దామని 200 300 పెట్టి, వాని స్థాయికి అది ఎక్కువ, వాని సంపాదనకి. అయినా సరే పెట్టి కొని ఆ పిల్లవాడికి ఇస్తాడు. వాడు సంతోషిస్తే వీడు సంతోషిస్తాడు. అందువల్ల సంపద ఉన్న ప్రతి ఒక్కడు దానం చేయడు. దానం చేయాలనుకునే వాడికి సంపత్తో సంబంధం లేదు. వాని సంకల్పమే అంతా. సంకల్పం మాత్రం చేత జరిగిపోతూ ఉంటాయి. ఇలా చేయాలనుకున్నాం, జరుగుతాయి. అందుకని మానవుడు డబ్బున్న వాడి దగ్గర ఆశ్రయాన్ని పొందడం, వాడికే డబ్బు లేకపోతే వాడిని వదిలేయడం, ఇది ఎప్పుడూ సరైనటువంటిది కాదు. ఇది భావ్యమైనటువంటిది కాదు. హంసకు అది భావ్యమైనటువంటిది. ఎందుకని? అది తిరియక్కు కాబట్టి. దాని జీవితం అంతా అది ఆహారం సంపాదించుకొని సర్వైవ్ కావడమే దాని లక్ష్యం అంతే. మానవుని జీవితం ఇట్ ఈస్ నాట్ జస్ట్ సర్వైవల్, బ్రతకడం మాత్రమే కాదు, దీనికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఆ కారణం చేత మానవుడు నైతికతను కలిగి ఉండాలి, శీలాన్ని కలిగి ఉండాలి. పునఃస్థిజంత పునరాశ్రయంతే పునఃస్థిజంత వదిలేయడం, మళ్ళీ ఆశ్రయించడం, వదిలేయడం, మళ్ళీ ఆశ్రయం. ఇది పునః చేయడం సరైనటువంటిది కాదు. మానవుని యొక్క జీవితానికి సరైనటువంటిది కాదు అని చెప్పాడు. ఆ తర్వాత
ఉపార్జితానాం విత్తానాం పార్జితానాం విత్తానాం త్యాగ ఏవ హి రక్షణం. త్యాగ ఏవ హి రక్షణం. తటాకోదర సంస్థానాం తడాకోదర సంస్థానాం పరీవాహ ఇవాంబసాం. పరివాహ ఇవాంభసాం. ఉపార్జితానాం విత్తానాం, సంపాదించినటువంటి సంపద, విత్తము ధనము, సంపాదించినటువంటి ధనము, రక్షణం, దాన్ని ఎలా రక్షించుకోవాలి. ఇప్పుడు డబ్బు సంపాదించడం ఏదో ఒక రకంగా అందరూ చేస్తారు, దాన్ని రక్షించుకోవడం అనేది చాలా మందికి తెలియదు. ఏం చేస్తే ధనాన్ని రక్షించుకోవాలి అనేది తెలియదు. ఏదేదో చేస్తూ ఉంటారు, అది పోతూ ఉంటుంది, మళ్ళీ బాధపడుతూ ఉంటారు, వచ్చిన దాన్ని నిలబెట్టుకోలేకపోయామే. అందుకని ఏం చెప్తున్నాడంటే, ఉపార్జితానం విత్తానం, నువ్వు సంపాదించినటువంటి ధనానికి రక్షణ ఏమిటంటే త్యాగ ఏవహి, త్యాగము మాత్రమే రక్షణ. త్యాగం అంటే ఏమిటి? దానం చేయడం. నువ్వు సంపాదించినటువంటి ధనాన్ని కాపాడుకోవాలంటే దానం చేస్తూ ఉండాలి. దానం చేస్తూ ఉంటే అది రక్షింపబడుతూ ఉంటుంది. అంటే ఏమిటి ఇక్కడ అర్థం? నువ్వు ఎప్పుడైతే దానం చేస్తూ ఉంటావో నీ మీద ఈర్ష్య పెరగదు జనాలకి. అందువల్ల నీ పట్ల ఈర్ష్య ఎప్పుడైతే లేదో అప్పుడు నిన్ను దోచుకోవాలనేటువంటి ఆలోచన కూడా రాదు. ఆయన దానం చేసేటువంటి వాడండి, త్యాగ గుణం కలిగిన వాడు, మంచివాడు అని అనుకుంటాం. ఒకడు దాచిపెడతా ఉంటాడు అనుకో, వాడి మీద ఈర్ష్య పుడుతుంది, ఏదో ఒక రోజు దోచుకోవాలని చూస్తాడు. దానికి ఒక మంచి ఉదాహరణ ఏం చెప్తున్నా అంటే, తటాకం ఉంది, చెరువు ఉంది, దాంట్లో అంబసాం నీరున్నాయి. తటాకోదర, ఉదరం అంటే దాని లోపల, సంస్థానం అంబసాం నీరుంది. నీరు అట్లాగే పెరుగుతూ ఉంటే ఒకసారి ఏమవుతుంది? కట్ట తెగిపోతుంది. కట్ట తెగిపోయింది అనుకోండి, అప్పుడు మొత్తం వెళ్ళిపోతుంది. అందుకని పరివాహ, దానికి ఒక తూము పెట్టి, లేదంటే ఒక కలుజు ఏర్పాటు చేసి, మొరవంటం అని ఏర్పాటు చేసి కొన్ని నీళ్లు కిందికి ప్రవహించేటట్టు ఏర్పాటు చేస్తారు. అట్లా ఎప్పుడైతే కొన్ని నీళ్లు కిందికి వెళ్ళిపోతూ ఉంటాయో దీనికి ప్రెజర్ తగ్గిపోతుంది. అది త్యాగం. కట్టకు ప్రెజర్ తగ్గిపోతుంది. అట్లా నీళ్ళన్నీ వెళ్ళిపోయాయా? లేదు, అది భరించగలిగినన్ని నీళ్లు ఉన్నాయి. అంటే ఏమర్థం ఇక్కడ? నీ సంపాదన ఎక్సెస్ గా ఉండేటప్పుడు దాన్ని దానం చేయని అర్థం. అది హింటిస్తున్నాడు ఇప్పుడు. ఉన్నది మొత్తం దానం చేసేమని చెప్పడం లేదు. నువ్వు భరించగలిగినంత, నువ్వు మోయగలిగినంత పెట్టుకో. నీకు అలసట వచ్చేంత మోయకు. అది ఏదైనా కానీ, ధనమైనా బంగారం అయినా ఏదైనా సరే. తీయగా ఉందని బెల్లం గంప నెత్తికెత్తుకున్నాడు. ఇంకా కొంచెం ఉంటే బాగుంటుందని గంప నిండికి వేసుకున్నాడు. మెడ నొప్పి పట్టేసింది, మోయలేకుండా పోయాడు. అంతెందుకు, నువ్వు మోయగలిగినంత ఎత్తుకో. కాబట్టి ధనం కూడా ఏంటంటే నీ అవసరాలు,
ఎంత అవసరం ఏమిటి అనేది చూసుకో. నీ అవసరాలు కూడా వదిలేసి దానం చేయమని చెప్పడం లేదు. చెరువు మొత్తం నీళ్లు కిందికి వదిలేదు. కలుగు ఉంటుంది, అది ఒక హైట్ వరకు ఉంటుంది. అంత లోతు నీళ్లు చెరువులో ఉంటాయి. దాని పై నుంచి వచ్చేటువంటివి కిందికి పోతాయి. అప్పుడు ఏమవుతుంది, చెరువు కట్ట సేఫ్, నీళ్లు స్టాక్ ఉంటాయి, అండర్ గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది. ఇవి కిందికి ప్రవహించడం వల్ల దాని ఆయకట్టు, ఆ చెరువు కింద ఉండేటువంటి పొలాలకన్నిటికీ నీళ్లు వస్తాయి. జనాలకందరికీ పని దొరుకుతుంది. అందరూ వాళ్ళ వాళ్ళ పని చేసుకుంటూ ఉంటారు. చెట్లు పెరుగుతాయి, పచ్చదనం పెరుగుతుంది. మళ్ళీ వర్షం వచ్చేదానికి కారణం అవుతుంది ఆ పచ్చదనం. మళ్ళీ ఆ చెరువు నిండేదానికి కారణం అవుతుంది. అలా కాకుండా దీనికి కలుగు లేదు అంటే మొరవ లేదనుకోండి, అట్టే వచ్చినాయి నీళ్లు, ఫుల్లుగా నిండుతుంది. ఒకసారిగా కట్ట మీద నుంచి పొర్లుతుంది. కట్ట మీద నుంచి పొర్లినప్పుడు ఏమవుతుంది, ఆ నీటి యొక్క వేగానికి కట్ట తెగిపోతుంది. తెగిపోయిందంటే మొత్తం నీళ్ళన్నీ వెళ్ళిపోతాయి. ఇప్పుడు భూగర్భ జలాలు ఉండవు. ఆ పరిసర ప్రాంతాలు కరువుతో బాధపడతాయి. ఈ మట్టి అంతా పేరుకుపోవడం వల్ల ఆ ఆయకట్టు భూముల యొక్క గట్లు, బౌండరీస్ కనిపించకుండా పోతాయి. రైతుల మధ్యలో గొడవలు వస్తుంది. నీళ్లు లేవు కాబట్టి పంటలు పండవు, చెట్లు ఎండిపోతాయి, కరువు వస్తుంది. ఇవి కాన్సిక్వెన్సెస్. ఇన్ని కాన్సిక్వెన్సెస్ ఉన్నటువంటి కారణం చేత మనం దానికి ఒక తూము ఏర్పాటు చేస్తాం. నీళ్లు కిందికి పోతూ ఉండాలి. దానికి ఒక కలుగు ఏర్పాటు చేస్తాం. ఎక్కువ వచ్చినప్పుడు ఓవర్ఫ్లో అవుతాయి, తక్కువ ఉండేటప్పుడు ఒక తూము పెట్టి ఒక లిమిటెడ్ గా కాలువలో నీళ్లు పంపించి ఆయకట్టు భూములన్నింటినీ సస్యశ్యామలం చేసుకుంటాం. కాబట్టి త్యాగం అనేది ఏమిటి? ఉపార్జితానాం విత్తానం, డబ్బు సంపాదించినటువంటి ధనాన్ని పూర్తిగా దానం చేయమని చెప్పడం లేదు. నీ రక్షణకు కావలసినటువంటిది పెట్టుకో, నీ కుటుంబ రక్షణకు కావాల్సింది పెట్టుకో, నీ భవిష్యత్ అవసరాలకు కూడా ఏర్పాటు చేసుకో, ఫండ్ ఏర్పాటు చేసుకో. ఆరోగ్యం పాడైతే హాస్పిటల్ ఖర్చులు కావాలి, దానికి కొంత ఫండ్ పెట్టుకో. ఉద్యోగం పోయిందంటే 6 నెలలు కొత్త ఉద్యోగం చూసుకోవడానికి, అంతకాలం అప్పు చేయకుండా తినడానికి కొంత ఫండ్ కావాలి, పెట్టుకో. ఉద్యోగంలో నుంచి రిటైర్ అయిపోతావు, పెన్షన్ రాదు, వయసు అయిపోతుంది, పని చేయలేవు, డాక్టర్ ఖర్చులు పెరుగుతాయి, రోగాలు పెరుగుతాయి, బిడ్డలు వాళ్ళ వాళ్ళ వ్యవహారాల్లో వాళ్ళు ఉండిపోతారు. అప్పుడు నీకు కనీసం డబ్బుంటే ఎవరికైనా ఇస్తే నీకు తోడుగైనా వస్తారు. అందువల్ల ఆ వృద్ధాప్యం యొక్క అవసరాల కోసం కొంత ధనాన్ని జాగ్రత్తగా దాచిపెట్టుకో. ఇవన్నీ చెయ్యి. ఇవన్నీ చేసిన తర్వాత మిగిలినటువంటి దాన్ని దానం చేయి. ఇవన్నీ చేస్తే ఏం మిగులుతుందండి? ఇవన్నీ చేసిన తర్వాత ధనం మిగలలేదు. ఇంకో రకంగా దానం చేయి. నీ సమయాన్ని దానం చేయి, నీ జ్ఞానాన్ని దానం చేయి. ఏదైనా చెయ్యి, కానీ చేస్తూ ఉండు. నీ దగ్గర ధనం లేదు, పర్వాలేదు, నీకు కొంచెం శక్తి ఉంది. ఆ శక్తితో కొంత శ్రమదానం చేయి.
లేదా నీకు కొంత తెలివి ఉంది, నలుగురికి పాఠం చెప్పు, జ్ఞానాన్ని వ్యాప్తం చేయి. నీకు సంగీతం తెలుసు, నలుగురికి నేర్పించు. నీకు నాట్యం తెలుసు, నలుగురికి నేర్పించు. నీకు చిత్రలేఖనం తెలుసు, నలుగురికి నేర్పించు. ఇదంతా దానమే. మనం అంటే కేవలం డబ్బులు ఇవ్వడమే కాదు, ఏదైనా దానం చెయ్యి. అందువల్ల ఉపార్జితానం విత్తానం, నువ్వు సంపాదించుకున్నటువంటి ధనం, జ్ఞానం కూడా ధనమే కదా, దాన్ని ఏం చేయాలా? త్యాగయేవహి రక్షణం. నిజానికి త్యాగం చేసే కొద్దికి దానికి రక్షణ కలుగుతుంది చెప్తుంది. మన దగ్గర విద్య ఉంది, దాన్ని ఎందరికి నేర్పిస్తూ ఉంటే అది మన దగ్గర ప్రొటెక్టివ్ గా ఉంటుంది. నేర్పించకపోతే మర్చిపోతాం. మనం చాలా మర్చిపోయి ఉంటాం, చాలా సబ్జెక్టులు చదివి ఉంటాం చిన్నప్పటి నుంచి. సైన్స్ చదివాం, సోషల్ స్టడీస్ చదివాం, ఫిజిక్స్ చదివాం, కెమిస్ట్రీ చదివాం, ఏవేవో చదువుతూ ఉంటాం. కానీ కాలక్రమంలో ఒక్కొక్కటే మర్చిపోతా వస్తాం. ఇప్పుడు మనం పారాబోలా ఈక్వేషన్, హైపర్బోలా ఈక్వేషన్ చెప్పమంటే చెప్పలేం. అట్లని మనం చదవలేదంటే చదివి ఉంటాం. దాన్ని మళ్ళీ మనం ఎప్పుడు రివైజ్ చేయలేదు, ఎవరికి త్యాగం చేయలేదు, ఎవరికి చెప్పలేదు. అందువల్ల మర్చిపోయాం. డబ్బు కూడా అంతే. నిజానికి త్యాగం చేయనటువంటి దాని ఆ డబ్బు విలువ కూడా తగ్గిపోతుంది. అంతే కదా. మన దగ్గర ఎప్పుడో 1000 రూపాయలు ఉంటే 1 గ్రామ్ బంగారం వచ్చేది. 1 గ్రామ్ బంగారం 1000 రూపాయలు ఉండే రోజుల్లో మన దగ్గర 1000 రూపాయలు ఉంది. మనం ఆ 1000 రూపాయల్ని జాగ్రత్తగా దాచిపెట్టాం. ఈరోజు 15,000 గ్రామ్ బంగారం ఉంది. ఇప్పుడు ఆ 1000 రూపాయల యొక్క వాల్యూ పెరిగిందా తగ్గిందా? 1000 ఆ రోజు ఉన్న 1000 ఈ రోజు కూడా ఉంది. దాని విలువ ఏమైంది? విలువ తగ్గిపోయింది. ఇప్పుడు అది 15,000 అయితే గాని గ్రామ్ బంగారం రాదు. అందువల్ల ధనం దాచిపెట్టే కొద్దీ ఏమవుతుందంటే దాని విలువ తగ్గిపోతూ వస్తుంది. అందుకని ఏం చేయమన్నాడు? త్యాగం చేయమన్నాడు. ఇక్కడ చెరువు ఏం చేస్తుంది? తన నీటిని పెట్టుబడిగా పెడుతుంది, నీటిని పొలాలకు పంచుతుంది. ఆ పొలంలో పైర్లు పండుతాయి, పచ్చదనం పెరుగుతుంది. ఆ పచ్చదనం ఏమవుతుంది? ఇన్వెస్ట్మెంట్. వర్షానికి మళ్ళీ వర్షం కురుస్తుంది, మళ్ళీ చెరువు నిండుతుంది. ఎంతైతే కిందికి వదిలేస్తుందో అంత వర్షం వల్ల మళ్ళీ నిండుతూ ఉంటుంది. ఇది సైకిల్ లాగా జరుగుతూ ఉంటుంది. వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఎప్పుడు ఎండిపోకుండా ఎప్పుడు నిండుగా ఉంటుంది. అట్లేదు గట్టిగా దాచిపెట్టుకొని ఉందంతో తెగిపోతుంది, మొత్తం వెళ్ళిపోతుంది. అలాగే మనం దాచిపెట్టుకొని ఉన్నాం అనుకో, ఒకనాటికి దాని విలువ పడిపోతుంది. ఎవడో దొంగలించుకొని పోతాడు, ఇంకేదో జరుగుతుంది, ఏదో ప్రమాదం జరుగుతుంది, మొత్తం పోగొట్టుకుంటాం. ఇలా జరగకుండా ఉండాలి అని అంటే అది రొటేషన్ లేక రావాలా అని చెప్పి చెబుతూ ఉన్నాను. ఇక్కడ త్యాగం అంటే ఇవ్వడం అని అర్థం. నువ్వు దానంగా ఇస్తావా, పెట్టుబడిగా ఇస్తావా, నీ ఇష్టం, కానీ ఇవ్వు. నీ దగ్గర 10,000 ఉంది, అది అట్లాగే ఉంటుంది. అదే 10,000ను రోజు అరటిపళ్ళు అమ్ముకుంటే వాడికి ఇస్తే వాడు పొద్దున్నే 10,000 అరటిపళ్ళు తెచ్చుకొని
సాయంకాలానికి ఒక 12,000 అమ్ముకుంటారు. వాడికి ఒక 2,000 ఆ రోజు ఆదాయం వస్తుంది. వాని కుటుంబం సుఖంగా ఉంటారు. నీ 10,000 నీకు ఇచ్చేస్తాడు. అవసరమైతే దానికి 1,000 100 200 అదనంగా ఇమ్మంటే కూడా ఇస్తాడు. సంతోషంగా ఇస్తాడు. ఎందుకు 2,000 సంపాదించుకున్నాడు. ఇప్పుడేమైంది? నీ ధనం ఒక కుటుంబానికి ఇంధనం అయింది. నువ్వు ఆ 10,000 పెట్టుకొని ఉంటే ఆ 10,000 1 రూపాయి ఏం కాదు రేపటికి. అతని కుటుంబానికి 2,000 వచ్చిండేది కాదు. ఎవరికో ఒక రైతుకు ఈ 10,000 రూపాయల వ్యాపారం జరిగి ఉండేది కాదు. రైతు అరటి తోట పంట పెట్టాడు కదా, దాన్ని కొనేవాడు కావాలి కదా. ఈ అరటి పళ్ళు ఇంటింటికి తిరిగి అతను అమ్మేవాడు కాదు. ఇంతమంది అరటి పళ్ళు కొనేవాళ్ళు కాదు. అంతమందికి అరటి పండు వల్ల వచ్చేటువంటి శక్తి అందేది కాదు. సో నీ 10,000 ఎంతమందికి ఉపయోగపడిందో ఆలోచించి. కాబట్టి ఇవ్వాలి. నేను దానంగా ఇచ్చేస్తానంటే అది నీ ఇష్టం. నేను సాయం చేస్తానంటే అది నీ ఇష్టం. లేదు నేను దానికి కమిషన్ తీసుకుంటానంటే నీ ఇష్టం. అది నీ వివేకం, నీ విచక్షణ, నీకు ఆ తీసుకుండేవాడికి ఉండేటువంటి రిలేషన్. దాని గురించి ఎవడు మాట్లాడడం లేదు. కానీ త్యాగ ఏవహి రక్షణ. ఎవరికో ఒకటి ఇవ్వాలి. అప్పుడు నీ ధనం అది వృద్ధి చెందుతుంది అని చెప్పారు. తర్వాత యస్యార్థాస్తస్య మిత్రాణి యస్యార్థాస్తస్య మిత్రాణి యస్యార్థస్తస్య బాంధవాః యస్యార్థాస్తస్య బాంధవాః యస్యార్థాస్త పుమాన్ లోకే యస్యార్థాః స పుమాన్ లోకే యస్యార్థస్త చ జీవతి యస్యార్థః స చ జీవతి యస్యార్థా స చ పండితః. యస్యార్థః స చ పండితః. ఇక్కడ ఈ టెక్స్ట్ లో జీవతి అని ఇచ్చాడు. సరే, రెండు మంచిదే. యస్య అర్థాహ, ఎవనికైతే సంపదలు ఉన్నాయో, తస్య మిత్రాణి, వానికే స్నేహితులు ఉంటారు. యస్య అర్థాహ, ఎవరికైతే సంపదలు ఉన్నాయో, తస్య బాంధవాహ, వాడికే బంధువులు ఉంటారు. యస్య అర్థాహ, ఎవరికి సంపదలు ఉన్నాయో, స పుమాన్ లోకే, వాడే ఈ లోకంలో మనిషి. యస్య అర్థాహ, ఎవరికి సంపదలు ఉంటాయో, సచ పండిత, అతనే పండితుడు. సచ జీవతిని ఇచ్చాడు ఇందులో, అతడే బ్రతకగలడు అని చెప్తుంది. ఇది తేట తెల్లమైనటువంటి విషయం. మనకు రాగల రాయి తిరుగుతూ ఉంటే రాజ్యం అంతా చుట్టాలని ఒక సామెత ఉంటుంది. బెల్లం ఉన్న చోటకే ఈగులు వాళ్తాయని ఒక సామెత ఉంటుంది. యస్య అర్థాహ తస్య మిత్రాణి అంటే ఎవరి దగ్గర డబ్బులు ఉంటే వాడికి స్నేహితులు ఉంటారు. డబ్బు లేనటువంటి వాడికి స్నేహితులు ఎవరు ఉంటారంటే మళ్ళీ డబ్బు లేని వాడి స్నేహితుడుగా ఉంటాడు. వాని బాధలు వీడికి, వీని బాధలు వాడికి చెప్పుకోవడానికి. ఎంతసేపు ఉంటారంటే వాడికో డబ్బు ఉండేవాడు దొరికేంత వరకు వీని దగ్గర ఉంటాడు. వీడికో డబ్బు ఉండేవాడు దొరికేంత వరకు వాని దగ్గర ఉంటాడు. వాడికి ఒక డబ్బు ఉండే స్నేహితుడు దొరికాడా వీని స్నేహాన్ని వదిలేస్తాడు. వీనికో డబ్బు ఉండే స్నేహితుడు దొరికాడా వాని స్నేహాన్ని వదిలేస్తాడు. కాబట్టి ఇక్కడ స్నేహానికి, మైత్రికి ప్రధానమైనటువంటి కారణం సంపద. అంతేగాని ప్రేమ, అభిమానం, వాత్సల్యం ఇవన్నీ కాదు. ఇవన్నీ ఊరికే మాట్లాడుకునేటువంటివి. ఇవి అవసరాలు తీర్చవు.
నాకు ఆరోగ్యం సరిలేదు, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, నువ్వు నా స్నేహితుడివి, నేను నీ దగ్గర ఉండాలి, నాకు డబ్బు కావాలి, నువ్వు డబ్బు ఇచ్చావనుకో నేను నీతో కూడా ఉంటా, లేదనుకో నాకు డబ్బు అవసరం కాబట్టి డబ్బు ఇచ్చేవాని దగ్గరికి వెళ్ళిపోతా. అది నా తప్పు కూడా కాదు, అది డబ్బుకుండేటువంటి విలువ. ఎందుకు దీన్ని చెప్తున్నాడంటే, నువ్వు అర్థవంతుడివి కావాలి, ధనం సంపాదించాలి, ధనవంతుడివి కావాలి. నువ్వు ధనవంతుడు కాకపోతే నీ అవసరాలే తీరవు, మిగతా వాళ్ళ సంగతి దేవుడు ఎరుగు. నువ్వే ఇతరుల మీద ఆధారపడి బ్రతికేటువంటి దీనస్థితి వచ్చేస్తుంది. అందుకని యస్య అర్థాహ, ఎవనికి సంపదలు ఉంటాయో, తస్య మిత్రాని, అతనికి స్నేహితులు ఉంటారు. యస్య అర్థాహ, ఎవరికి సంపదలు ఉంటాయో, తస్య బాంధవాహ, బంధువులు ఉంటారు. స్నేహితులైనా కొంచెం ఇటు అటు ఉంటారేమో కానీ బంధువులు మాత్రం డబ్బు లేకపోతే వెంటనే వదిలేస్తారు నిర్దాక్షిణ్యం. అది మనం గుర్తుపెట్టుకోవాలి. అట్లంటే స్నేహితులు ఉంటారని కాదు, కూడా ఉండరు. సరే 2 సార్లు వాడు మా ఫ్రెండే బా అని అంటారు, తర్వాత డబ్బులు లేదని తెలిసిన తర్వాత మా ఫ్రెండే కానీ అని అంటారు. బంధువులు అనుకో ఇంకా ఎప్పుడు సంపద కలిగిన పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు, అంతే, చూసే పని లేదు. ఇందాక చెప్పుకున్నదేమో, చెరువులోకి నీళ్లు రాగానే కప్పలు బెకబెకలాడినట్టు నేను కలెక్టర్ అయిపోతుంది, అందరూ నీ రిప్రజెంటేషన్ పెట్టుకొని ఉంటారు మీ వాళ్ళంతా, వాడు మావాడే కదా, మా బంధువుల అబ్బాయే, మాకు కూడా దగ్గరవాడు, నువ్వు ఆ హాస్టల్లో తిండి లేకుండా రూమ్ లో కూర్చొని అన్నం నీళ్లు లేకుండా చదువుతా ఉన్నప్పుడు, ప్రిపేర్ అవుతూ ఉన్నప్పుడు, ఆడో పనికి మాలినోడు ఊర్లో సేద్యం ఉంది చేసుకోకుండా ఆడేదో సాధించేస్తాను, కలెక్టర్ అయిపోతాను, సంగాళి అయిపోతానని ఆడు కూర్చొని ఏదో డ్రామాలు ఆడుతూ ఉంటాడు అని అనుంటారు వీళ్ళే. 1వ అటెంప్ట్ 2వ అటెంప్ట్ రానప్పుడు వీడి మొహం చూడా, వీడు ఐఏఎస్ అవుతాడంట అని అంటనే ఉంటారు. అయిపోతే నేను ఎప్పుడో అనుకున్నా, వాని ముఖం చూస్తేనే నాకు అర్థమైంది వానికి ఆ పట్టుదల ఉంది, అసలు నేనే కదా వానికి చెప్పింది నువ్వు కలెక్టర్ అవుతావరా ప్రయత్నం చేయని అని అంటారు. కుదిరితే వాళ్ళ కూతురు నీకు ఇచ్చి పెళ్లి చేసేదని కూడా ప్రయత్నం చేస్తారు, ఎందుకు నా కూతురు కలెక్టర్ భార్య అవుతుంది. ఇది బంధువుల యొక్క స్థితి. అంతెందుకు, నిన్ను మనిషిగా గౌరవించాలంటే నీ దగ్గర డబ్బు ఉండాలా. నీ దగ్గర డబ్బు లేదు, నీ బట్టలు బాగలేదనుకో, నువ్వు ఒక షాపులో పోయినావు అనుకో, వాడు నిన్ను పట్టించుకోవడం. అదే నువ్వు కోట్ వేసుకొని షాపులో పోయినావు అనుకో, క్యాష్ కౌంటర్లో ఉండేవాడు లేచి నీకు సెల్యూట్ చేసి నమస్తే సార్ రండి సార్, రే సార్ కూల్ డ్రింక్ తెచ్చిరా అంట. నువ్వు కొంటావా కొనవా తర్వాత విషయం. నువ్వు ఒక సంచిలో 10 లక్షలు ఒక గుడ్డ సంచిలో వేసుకొని మాసిపోయిన బట్టలతో నలిగిపోయిన బట్టలతో వెళ్ళావనుకో, 10 లక్షలు నీ దగ్గర ఉన్నా కూడా వాళ్ళకేమి అది తెలియదు కాబట్టి నిన్ను గౌరవించాలి. నిన్ను డబ్బు లేనివాడు అనుకుంటా. అంటే డబ్బు ఉండడం అంటే కూడా ఏంటంటే, మళ్ళీ ఇక్కడ డబ్బు ఉండడం అంటే దాన్ని ప్రదర్శించడం కూడా. నీకు డబ్బు ఉన్నంత మాత్రాన కాదు, దానికి ప్రదర్శన కూడా ఉండాల. అప్పుడు వాణ్ణి ఈ లోకంలో మనిషిగా గౌరవిస్తారు. ఇక యస్య అర్థాహ సచ పండితః, డబ్బులుండేవాడే పండితుడు. పాండిత్యం ఉంటే కదా పండితుడు. పాండిత్యం ఉంటే కూడా డబ్బు లేని వాడిని గౌరవించరు.
అతను చేదస్తం పట్టిన వాడు అంటారు. ఇక పాండిత్యం లేకపోయినా పర్వాలేదు, డబ్బులుంటే నిన్ను వేదిక మీద కూర్చోబెడతారు. ఏదో ఒక మీటింగ్ అయిన తర్వాత మధ్యాహ్నం 50 మందికి భోజనం కావాలి, దానికి డొనేషన్ ఇస్తే చాలు, నిన్ను కూడా ఆ వేదిక మీద కూర్చోబెడతారు. నీకు వాళ్లకు కనెక్షనే ఉండదు. కవి సమ్మేళనం పెట్టుకున్నారు, 50 మంది కవులు ఉండారు, వాళ్ళకు మధ్యాహ్నం భోజనం కావాలా, నీకు కవిత్వానికి ఏం సంబంధం లేదు. ఆ 50 మంది భోజనాలకు నువ్వు డబ్బు ఇవ్వు, నిన్ను వేదిక మీద కూర్చోబెట్టి నీ గురించి కూడా కవిత చెప్తారో లేదో చూడు, ఇంద్రుడివి చంద్రుడివిని. వాళ్ళతో పాటు నీకు కూడా సన్మానం చేస్తారో లేదో చూడు. జరుగుతుంది. కాబట్టి అందుకే ధనం మూలం ఇదం జగత్ అని చెప్పి ఒక మాట కూడా ఉంది. ఈ ప్రపంచానికి ధనం మూలం అయినటువంటిది. కానీ డబ్బును గౌరవించాలి. ఇది మన చాణక్యుల వారు చెప్తూ ఉన్నారు. డబ్బును సంపాదించాలి, దాన్ని జీవితానికి ఎలా అవసరమో అలా మలుచుకొని జాగ్రత్త చేసుకోవాలి. ఆ తర్వాత దాన్ని ఎలా స్పెండ్ చేయాలి, ఎలా ఖర్చు పెట్టాలి అనేది కూడా తెలిసి ఉండాలి. దీంట్లో త్యాగం కూడా ఉండాలి. ఇవన్నింటి విషయాలను చెబుతూ వచ్చారు ఈ రోజు చెప్పినటువంటి శ్లోకాలు. ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? ఈ మిత్రభేదం అనేది ఏదో 6 విషయాలు ఏదో చెప్తూ ఉంటాడు. ఉమ్. ఏంటివి అవి? ఒకసారి. ఈర్ష్యాలువు ఈర్ష్యాలు. ఆహా. అంటే ఈర్ష్య కలిగిన వాడు, ఉమ్, జుగుప్సావంతుడు, ఉమ్, క్రోధనుడు, ఉమ్, నిత్యశంకితుడు, ఉమ్, పరభాగ్యోపజీవి, ఉమ్. ఎన్ని 2, 3, 4, 5. ఇంకేదో అవుతుంది. ఆహా. ఈర్ష్యాలువు, జుగుప్సావంతుడు, క్రోధనుడు, నిత్య సంకితుడు, నిత్యశంకితుడు, పరభాగ్యోపజీవి, ఇంకేదో అవుతుంది, మళ్ళీ చూసి చెప్తాను. ఆహా. వీళ్ళ 6గురిని దుఃఖభాగులు అంటారు. ఓహో. ఆహా. వీళ్ళు ఎప్పుడు ఏడుస్తూనే ఉంటారు. ఆహా. ఉమ్. సో ఏమున్నా ఏం లేకపోయినా ఇవి ఉంటే వాళ్ళు ఏడుస్తారు అనమాట. అంతే. అనుకో చేద్దాం. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఓం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు. నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదాలు.